ఏపీలో ఏప్రిల్ నెలలోనే బాణుడు పగపగలాడుతున్నాడు. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ నెలలోనే ఈ విధంగా ఉంటే, మార్చి నెల నుంచి ఈ నెలలోనే ఉంటే, ఏప్రిల్, మే నెలలో మరింత ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. దానికి తోడు ముఖ్యంగా ఎండలు పెరిగాయంటే ఖచ్చితంగా వాటర్ సమస్య అన్నది ప్రతి చోట కూడా ఉంటుంది. ముఖ్యంగా కాకినాడ నగరంలో చూసుకున్నట్లయితే 4-5 లక్షల జనాభా ఉన్న కాకినాడ నగరంలోని ఏదైతే కెనాల్ సామలకోట కెనాల్ నుంచి ఇటు అరటికట్ల నుంచి కూడా 2 జలాశయాల నుంచి కూడా మనకి మంచినీరు అన్నది సరఫరా అవుతుంది. ఏదైతే ఈ గోదావరి జలాశయాలు ఏదైతే ఉన్నాయో సామలకోటకు సంబంధించి ఈ 35 ఏదైతే ఉండాల్సిన మొత్తం వాటర్ కి సంబంధించి 26 అడుగులు అయితే దిగిపోవడం కూడా జరిగింది. అంటే ఏప్రిల్ నెలలో 15 రోజుల పాటు ఏదైతే ఈ కెనాల్స్ ని కూడా క్లోజ్ చేస్తారు. ఎందుకంటే వాటిని శుభ్రం చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి క్లోజ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఆ సమయంలో మనకి ఖచ్చితంగా నీటి ఎద్దడైతే ఉంటుంది. కానీ దాన్ని అధిగమించాలంటే అధికారులు ముందస్తు ప్రణాళిక కూడా సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ అటువంటి పరిస్థితి జిల్లా అధికారులు ఎక్కడ చేయలేదనే తెలుస్తుంది. ఎందుకంటే జిల్లాలో ప్రజాప్రతినిధులు అధికారుల మధ్య సమన్వయం లోపంతోనే ఈ సమస్యలు ఏర్పడుతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే గత 4 రోజులుగా కాకినాడ నగరంలో చూసుకున్నట్లయితే మంచినీరు కూడా వస్తుంది. ఒక పక్కన ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటువంటి మంచినీరు తాగడం వల్ల డయేరియా ఈ సీజన్ లో ఎక్కువ డయేరియాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా కూడా అధికారులు కూడా చర్యలు కూడా తీసుకోవాలి. ఏదైతే కాకినాడలోని విక్టోరియా ఏదైతే ఉందో విక్టోరియాలో వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసిన తర్వాత పైపుల ద్వారా అయితే నీటిని అయితే విడుదల చేస్తారు. కానీ ఏదైతే ఫిల్టర్ చేసినప్పటికీ కూడా ఆ కలర్ కూడా మారకపోవడంతో, ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే ఈ సామలకోట నుంచి రిలీజ్ అయ్యే వాటర్ ఏదైతే ఉందో అక్కడ స్టోరేజ్ చేసుకునే పరిస్థితి అయితే ఉంది. అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో వాటర్ ఏదైతే మట్టానికి కిందకి వచ్చేసిందో ఆ వాటర్ డైరెక్ట్ గా వదలడం వల్ల కాకినాడ నగర ప్రజలకు ఈ నాచు నీరు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నట్లు కూడా వైద్యులు కూడా చెప్తున్నారు. మరి ముఖ్యంగా అరటికట్ల సంబంధించి జలాశయం కూడా పూర్తి స్థాయిలో మట్టానికి అయితే చేరుకుంది. అక్కడ కూడా అధికారులు ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి మొత్తము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ శాఖకు సంబంధించి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన జిల్లాలోనే ఇటువంటి పరిస్థితి ఉంటే మిగతా జిల్లాలో ఎటువంటి పరిస్థితి ఉంటుందని కూడా కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం అంటున్నప్పుడు కూడా పూడికతీత అంటే ఏదైతే ఈ వాటర్ సప్లై ఏవైతే ఉంటే అక్కడ పూడికతీత కూడా పూర్తిగా ఉండిపోవడంతో, పూడికతీత తీయించకపోవడంతో కూడా వాటర్ కూడా నాచు పట్టేసి ఎటు వెళ్ళలేని పరిస్థితి. మరోపక్క నగరంలోని ఏదైతే గతంలో చూసుకున్నట్టయితే 1985లో 350 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ శాఖలో పనిచేసేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అలా లేదు. ఈ శాఖకు సంబంధించి దాదాపు 50 మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. మిగతా అంతా కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. వాళ్ళకి పూర్తి స్థాయిలో అవగాహన లేదు. అవగాహన ఉన్న ఉద్యోగులంతా కూడా వాళ్ళంతా బదిలీ చేయడంతో ఇక్కడ ఈ శాఖకు సంబంధించి ఏదైతే ఈ ఆర్డబ్ల్యూజేఎస్ సంబంధించి ఏదైతే అధికారులు సమన్వయం లేకపోవడంతో అటు వాటర్ కి సంబంధించి స్టోరేజ్లు కూడా లేకపోవడం, మనకి స్టోరేజ్లు ఉన్నప్పటికీ కూడా దాన్ని వాడుకునే కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా వాడుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా గోదావరి జలాలను స్టోర్ చేసుకోవాలి. మరి ముఖ్యంగా చెరువులు ఏవైతే ఉన్నాయో చెరువులకి చేపలకి ఇచ్చేయడంతో, అంటే ఇన్లీగల్ గా ఇవి చేపలు పెంచడం వల్ల వాటర్ కూడా స్టోరేజ్ చేసుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన పరిస్థితి ఉంది. రాబోయే ఎండల దృష్ట్యా ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని ఈ 3 నెలలు కూడా పూర్తి స్థాయిలో జిల్లా వాసులకు నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నందిని.